తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ హాజరయ్యారు. గత ఫిల్మ్ అవార్డు విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందజేసి సన్మానం చేస్తుంది. ఫిల్మ్స్కే మాత్రమే కాకుండా షార్ట్ ఫిల్మ్స్కి కూడా ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది. సో ఇప్పుడు మనం బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ విభాగానికి ద థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సైబర్ స్లేవరీ ప్రొడ్యూసర్ శ్రీమతి కె నీలిమ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బ్రాంజ్ బహుమతి అలాగే ₹1,00,000 అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ నీలిమ గారు, వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్. తృతీయ ఉత్తమ లఘు చిత్రంగా సైబర్ స్లేవరీ అనే షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. దీనిని రూపొందించిన కె నీలిమ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. మౌనమే నీ భాష ప్రొడ్యూసర్ శ్రీ రాఘవేంద్ర వర్మ ఇందుకూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారికి సిల్వర్ మొమెంటో, దానితో పాటు 1.5 lakhs క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం. అలాగే ఇంకొక ప్రొడ్యూసర్ విశ్వాస్ హన్నూర్కర్, వారి సిల్వర్ మొమెంటో, ₹1,00,000 బహుమతి, ప్రశంసా పత్రం. ద సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ మౌనమే నీ భాష. నెక్స్ట్ ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా కంగ్రాచులేషన్స్ సార్. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా వనజీవి రామయ్య ఎంపికైంది. దీనిని రూపొందించిన గుసం రవీంద్రనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న గుసం రవీంద్రనాథ్ గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ₹5,00,000 నగదు బహుమతిని అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ బెస్ట్ బుక్ ఫర్ సినిమా రచయితగా గద్దర్ అవార్డు గెలుచుకున్న ప్రభు గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ₹3,00,000 నగదు బహుమతి అందజేయబడుతుంది. శూన్యం నుండి శిఖరాగ్రం వరకు ఈ పుస్తకానికి బెస్ట్ బుక్ అవార్డ్ రచయిత ప్రభు గారు. కేవలం రచయితగా మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం జర్నలిస్ట్గా కూడా వారు మనందరికీ సుపరిచితులు. ప్రభు గారు, మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అవార్డ్ బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా అండ్ చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. ఈ అవార్డుని అందుకోవడానికి హెచ్ రమేష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. బెస్ట్ క్రిటిక్ ఫర్ సినిమాగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నటువంటి హెచ్ రమేష్ బాబు గారికి రజత మొమెంటోతో పాటు ₹3,00,000 నగదు బహుమతిని అందించడం జరుగుతోంది. అలాగే దానితో పాటు ప్రశంసా పత్రం కూడా. నెక్స్ట్ అవార్డ్స్ ఫర్ డాక్యుమెంటరీ ఫిల్మ్. దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాంగ శ్రావణంలో పండితుల నుంచి ఏడాది ఫలితాలను విన్నారు. నుండి 5127వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరంగా పరాభవ అనేటువంటి నామముతో మన ముందుకొచ్చినటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. పేరు వినగానే అందరూ గడగడలాడిపోతున్నారు. చాలామంది ఏదో 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 అనుకుంటున్నారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం పరాభవ నామ సంవత్సరం. ధర్మంలో ఉంటూ ధర్మంగా జీవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం పరాభవం కాదు, ప్రాభవనామ సంవత్సరంగా మారబోతోంది.
రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖ సంతోషాలతోటి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేసి రైతుల్ని రుణ విముక్తుల్ని చేశామన్నారు. ఈ నెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. రైతు బాగున్నప్పుడే, మన పంట పొలాలలో పాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. గాంధీభవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పరాభవ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో మేలు జరగాలని, ప్రజలు సుఖ సంతోషాలతోటి ఉండేలా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మహేష్ గౌడ్ కోరారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ప్రజల మద్దతుతోటి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పిసిసి అధ్యక్షుడు అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రజలకు అందే విధంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓం గజాధ్యాక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం సుముఖశ్చైతస్య దంతశ్చ కపిలో గజన్నికః, లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప, భూమకేతృగణాధ్యక్ష పాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజః, షోడశైత. ఈ ఉగాది గాంధీ భవన్లో జరుపుకున్నటువంటి శుభవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, సోదర సోదరులందరికీ కూడా పరాభవ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరంలో మేలు జరగాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, కుటుంబం పిల్లలందరితో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతా ఉన్నాను. పరాభవ సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం పరాభవం చెందకుండా, ఇతరుల్ని పరాభవం పెట్టకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. పంచాంగ శ్రావణాన్ని మృత్యుంజయ శర్మ, ఫణీందర్ శర్మ వినిపించారు. ఈ సందర్భంగా పలువురు ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా దేశంలో శాంతిని నెలకొల్పేందుకు నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేసే లొడ్డుపాట్ల వలన ప్రతిపక్షం బలపడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రైతుల సమస్యలపైన ప్రతిపక్షాల కృషి ఫలిస్తుందని పేర్కొన్నారు. మనం తినవలసిన రుసుల్లో 6 ఉన్నాయి.
లవణాన్న కటుకషాయ తిక్త భేద షడ్విధ అని 6 రకాల రుచులు ఆ పంచాంగంలో ఇచ్చి మనకు జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఉంటుంది, తీపి అనుభవం ఉంటుంది, వగరు అనుభవం ఉంటుంది, ఇవన్నీ అనుభవించాలి అని చెప్పి పంచాంగం. కాబట్టి ఇంత గొప్ప పంచాంగం ఈరోజు మనకు పరాభవనామ సంవత్సరంతో ఆరంభమైంది. పరాభవము అంటే ఒక రకంగా అవమానము అని అర్థం తీసుకుంటారు అందరూ. దాన్ని మనం ఇంకో రకంగా తీసుకోవాలి. పర అంటే గొప్ప శక్తి, అమ్మవారు. ఆమె భవము అంటే పుట్టినరోజు. ఈ గొప్ప శక్తి దేంట్లో ఉన్నది? కాలంలో ఉన్నది. ఈ గొప్ప శక్తి దేంట్లో ఉంటుందంటే కాలంలో. కాలానికి ఉన్న శక్తి దేనికి లేదు. అందుకే ఏం చెప్తారు? కాల సర్వజనాన్ని సమాహిత కరో గృహ్ణాతి దూరాపి అన్న శాస్త్రం. నువ్వు ఎక్కడ దాగున్నా నీకు వచ్చిన మృత్యువు తప్పదురా అని చెప్పారు. మనం పురాణాల్లో వింటాం, సావు తప్పించుకోవటానికి సర్వవిధాల ప్రయత్నం చేసిన వాడు కూడా చావకుండా బతకలేదు. ఈ సంవత్సరం నిజంగా పరాభవం అనే పేరు మాత్రమే ఉంది, కానీ అది చాలా గొప్ప అవకాశాలని, రాజకీయమైనటువంటి చైతన్యాన్ని మనకు కలిగిస్తుందని. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నెరమెటలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో రైతు మేళా ఘనంగా ప్రారంభమైంది. శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయిల్ ఫామ్ సాగు ప్రాముఖ్యతపైన విస్తృత అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా రైతులు ఆయిల్ ఫామ్ సాగుతోటి పొందుతున్న ఆర్థిక ప్రయోజనాలే ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్ఫూర్తి అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం వలన గాలిలో పెరిగిన తేమ శాతం ఈ సాగుకు అనుకూలంగా మారిందని వివరించారు. 2021లో కేసీఆర్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల 300 కోట్లతోటి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందని, దీనివల్ల సుమారు 2000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం మారిన మంత్రి తుమ్మల ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించడం అభినందనీయమన్నారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ రావడానికి వారే నాకు స్ఫూర్తి అని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. 2018వ సంవత్సరంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వారి ఆహ్వానం మేరకు నేను ఖమ్మం జిల్లాకు వెళ్ళాను. ఆ సాయంత్రం కూడా అక్కడే ఉండాల్సి వస్తే వారి తోట ఆయిల్ పామ్ తోటలోనే రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దున్నే 6 గంటలకు లేచి వారితో పాటు తోటంతా తిరిగాం. తిరిగి అన్ని విషయాలు చూస్తే చాలా సంతోషం అనిపించింది. అసలు రైతులు ఇంత ఆదాయం కలిగిన పంట మా ప్రాంతంలో ఎందుకు పండడం లేదు సిద్దిపేటలో అని చెప్పి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఊరంతా తిరిగితే మంచి బంగ్లాలు, ఇంటి ముందు కారు, మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఊర్లో ఒక పల్లెటూరులో అద్భుతమైనటువంటి భవనాలు చూసిన తర్వాత అరే మా రైతాంగానికి ఇలాంటి పంట ఎందుకు రావద్దు, మా ప్రాంతంలో మా రైతుల బతుకులు ఎందుకు మారద్దు అని నాకు అక్కడ స్ఫూర్తి కలిగింది. ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ అనేటువంటి ఆర్గనైజేషన్కు సిద్దిపేట ప్రాంతము, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ పెట్టడానికి మీ శాస్త్రవేత్తలు పంపండి, మా ఏరియా సూట్ అవుద్దా కాదా అని చెప్పి లెటర్ రాయించాం. 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులు ఈ ప్రాంతానికి వచ్చి తిరిగి ఇక్కడ ఆయిల్ పామ్ పెడితే పంట బండదు, రాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి ఎందుకు అంటే గాలిలో తేమ శాతం లేదు. గాలిలో తేమ ఉంటేనే ఆయిల్ పామ్ పండుతుంది. సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా సముద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక అక్కడ గాలిలో తేమ శాతం ఉండి అద్భుతమైన పంట పండుతుంది, ఈ ప్రాంతంలో అవకాశం లేదు అన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, పైన గౌరవెల్లి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి చెరువులు నింపుకున్న తర్వాత ఇక్కడ కూడా గాలిలో తేమ శాతం పెరిగింది. అప్పుడు మళ్ళీ 2021లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులను పిలిస్తే మీ ప్రాంతంలో ఇప్పుడు గాలిలో తేమ శాతం పెరిగింది, వాగుల్లో చెక్ డ్యాములు కట్టారు, చెరువులు నింపారు. నా రాజకీయ జీవితం మొత్తం కూడా ఈ కార్యక్రమం కోసమే నేను ఏ ప్రభుత్వంలో పనిచేసినా నాకు అన్ని పార్టీల నాయకులు తెలుసు, కార్యకర్తలు తెలుసు. 45 సంవత్సరాలుగా నేను కూడా 50 సంవత్సరాలు బట్టి జైగొట్టినోడిని అందరికీ. కాబట్టి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి.
ఆ నాయకుడి పట్ల గౌరవం ఉండాలి, ఆ నాయకుడు మర్యాదను పెంచాలి. అది పొన్నం గారా, లేదు రఘునందన్ రావు గారా, లేకపోతే హరీష్ రావు గారా కాదు. ఆ పార్టీ మనుషులుంటే ఆ పార్టీ నాయకుడికి గౌరవం తేవాలి. ఈ కార్యక్రమం యొక్క విలువ తెలుసుకోవాలి. తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను 40 సంవత్సరాలుగా దీనికోసం చేయని ప్రయత్నం లేదు. పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మొక్క తీసుకొచ్చి పశ్చిమ గోదావరిలో పెడితే 87, 88లో ఈ రోజుకి అది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక జీవనాడి అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి గారిని అడిగి నా ఏరియాలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం మూలాన 12,000, 6,000, 7,000 ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ నేను మంత్రి, మళ్ళీ ఈ గవర్నమెంట్లో మంత్రి అయ్యే రోజుకి 12,000 అయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. భారత్లో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సింది అన్నారు. అసెంబ్లీలో ఎంఏం ఎమ్మెల్యేలు వందే మాత్రం ఆలపించలేదని మండిపడ్డారు. ఎంఏం ఎమ్మెల్యేల తీరును స్పీకర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎంఐఎం సభ్యుల తీరును సీఎం రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారో లేదో చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం ఆటలు సాగనివ్వబోమన్నారు. మొన్న అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసి ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యుల మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఎవరికి లేదు. వాళ్ళ కస్టోడియన్ ఎవరు? స్పీకర్కి అధికారం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకలు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఉగాది పచ్చడిని ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు స్వీకరించారు. అనంతరం మాడుగుల నాగపర్మి శర్మ పంచాంగ శ్రావణ నిర్వహించారు. ఇక రాష్ట్ర అభివృద్ధి స్థిరంగా ఉండేలా అద్భుత సంకేతాలు అందుతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతాయని తెలిపారు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగపడి శర్మ గారిచే ఇప్పుడు పంచాంగ పఠనం జరుగుతుంది. మనమంతా అర్థం చెప్పండి. ఇక వెంటనే పంచాంగ శ్రవణంలోకి వెళదాం. ఇది పరాభవనామ సంవత్సరం ఉగాది. ఈ ఉగాది సందర్భంగా ఇప్పుడు మనం తదుపరి అంశంలోకి వెళుతున్నాం. పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాకవి బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ. ఈ పరాభవనామ సంవత్సరం అందరూ ఈ పేరు వినగానే కొంచెం భయపడుతూ ఉన్నారు. పరాభవం అంటే ఇదేదో అగౌరవము కదా, ఎలాగా అని. ఇది ఒక బాహ్యార్థము ఉన్నప్పటికీ దీనికి తాత్వికమైన అర్థము, నిజమైన అంతరార్థము వేరుగా ఉన్నది. ఈ సంవత్సరము చేసే సంకల్పాలు కొన్ని వందల ఏళ్లు, కొన్ని తరాల పాటు నిలిచేటువంటి ఒక గొప్ప యోగప్రదాయకమైనటువంటి సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరం. ఇది సామాన్యమైనటువంటి సంవత్సరము కాదు. ప్రపంచంలో అందరికన్నా తెలుగువాడికి ఒక ప్రత్యేకత ఉన్నది. మన భారతదేశంలోనూ ప్రపంచంలోనూ వీడెక్కడా మామూలుగా అందరిలాగా సామాన్యంగా ఉండడు. ఒక ప్రత్యేకమైన స్థానం కావాలని ఎప్పుడూ కోరుకుంటాడు. మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా తెలుగువాడు ఏ రంగంలో ఉన్నా అగ్రగామిగా, అగ్రభాగాన శిరస్థానీయుడుగా ఉండాలని వారి సంకల్పం. చాలా ఇటువంటి నేత మనకు దొరకటము ఆంధ్ర ప్రజలు, తెలుగు వాళ్ళ అదృష్టం. ఎందుకంటే ఏ రంగంలోనూ తెలుగువాడు పైన ఉండాలి అని కోరిక అందరూ కోరుతారా? అటువంటి వాడు మన ముఖ్యమంత్రి. గత 5 ఏళ్లు ఒక వ్యక్తి వల్ల విధ్వంసాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి అధికారులకు వచ్చాక అమరావతితో పాటు అన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేస్తున్నామని తెలిపారు. నీటి భద్రత, ప్రకృతి పరిరక్షణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టాలు, సుఖాలు ఉంటాయని తెలిపారు. పండుగల ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. తరాల పాటు
వచ్చేటువంటి ఒక గొప్ప యోగ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని, ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవన సంవత్సరం. తాడేపల్లిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వైసీపీ అధినేత జగన్ దంపతులు పాల్గొన్నారు. పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి పంచాంగ శ్రావణం వినిపించారు. భగవంతుని పట్ల భక్తిభావంతో ఉండేవారికి పరాభవ సంవత్సరం విజయాన్ని అందిస్తుంది అన్నారు. ఈ సంవత్సరం అందరికీ శుభాన్ని ఇస్తుందని, కొందరికి పరాభవం మిగులుతుందని చెప్పారు. ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులతో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో జగన్ గారికి, భారతీదేవి గారికి, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ నూతన ఉగాది సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఉగాది రోజున నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 10,060 పోస్టులతోటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఉగాది కానుకగా ఈ ఉద్యోగాల పండుగను ప్రకటిస్తున్నట్లుగా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ముందుగానే సిలబస్ ప్రకటిస్తామని తెలిపారు. ఇకపై ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. తన మాట నిలబెట్టుకున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. గల్ఫ్ వార్పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎనర్జీ స్థావరాలపైన ఇక దాడులు ఉండవని తెలిపారు. ఎనర్జీ ఇన్ఫ్రా పైన ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆపాలన్నారు. సౌత్ పార్స్ పైన ఇక దాడులు ఉండవని ట్రంప్ వెల్లడించారు. ఖతార్ ఎల్ఎన్జీ పైన దాడిని ట్రంప్ ఖండించారు. సౌత్ పార్స్ దాడికి అమెరికాకు సంబంధం లేదని తెలిపారు. ఖతార్కు కూడా ఈ దాడితోటి సంబంధం లేదన్నారు. ఇరాన్ ప్రతీకార దాడి అన్యాయమని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్ ఎల్ఎన్జీ పైన దాడి చేయవద్దని ఇరాన్ను హెచ్చరించింది. దాడులు కొనసాగితే భారీ ప్రతిస్పందన ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్ ఎనర్జీ ఆస్తులను రక్షిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుదిలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉధృత పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు పగ్గుమారడంతో నాటి ట్రేడింగ్లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత 2 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు 8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లో నెలకొన్న భయాందోళనకు అద్దం పడుతోంది.